ఇంత సాధించినా కూడా 12 ఏళ్ళు గడుస్తున్నా మళ్ళీ నిరుద్యోగులు కావచ్చు, ఉద్యమకాలు మళ్ళీ రోడ్డెక్కుతా ఉన్నారు. మా బతుకులు మారట్లేదని నిజంగా ఏం జరుగుతుందన్న తెలంగాణలో? వెనకబడి పోలీసులు కొట్టిండు. ఆడపిల్లలకు కొడితే వాతలు వచ్చినాయి. టీఆర్ఎస్ పార్టీ చాలా అన్యాయం చేసింది, నమ్మించి గొంతు కోసింది. మేము ఇప్పటికైనా మా జీవితాలు మార్చుకోవాలనుకుంటున్నాం, మా భవిష్యత్ కోసమైనా మీరు కాంగ్రెస్ పార్టీ కోటే అని చెప్పి మీరు కూడా మాట్లాడారు. మా ప్రశ్ననే పాపం అయిపోయినప్పుడు ఓకే మమ్మల్ని చంపేస్తే అయిపోతుంది కదా. అసలు నిరుద్యోగులే కాదు, వాళ్ళు అసలు ఏ ఎగ్జామ్ రాసి వాళ్ళు రాసినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏమున్నాయి ఒకసారి చూపెట్టమనండి ఆధారాలు అంటూ కూడా రకరకాలుగా మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. నిజమైన నిరుద్యోగులు ఎవరు లేరా? ఎవరెవరైతే కాంగ్రెస్ దద్దమ్మలు, నేను ఈ మాట ఎందుకంటున్నా అంటే అనొద్దు, ఆ కాంగ్రెస్ దద్దమ్మలు ఎవరెవరైతే ఉన్నారు కదా. ఎన్ని మరి కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ చాలా డబ్బులు ఇచ్చిందట మీ నిరుద్యోగులకు, ఎన్ని డబ్బులు ఇచ్చింది మరి ఏంది? అంటే వీళ్ళది ఇదే, ఇది రాజకీయ కోణంలో చూస్తూ సామాజిక కోణాన్ని మరుస్తున్నారు. చాలా బాధ అనిపిస్తుంది. ఎక్కడైనా ఒక్క రూపాయి బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చింటే మళ్ళీ కూడా చెప్తున్నాం, అశోక్ నగర్ చౌరస్తాలో ముక్కు నేలకు రాసి యావత్ తెలంగాణ నిరుద్యోగులకు క్షమాపణ చెప్పి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఆ రోజున రేవంత్ రెడ్డి స్వయాన అతను నోటి నుంచి అన్నాడు, అలాగే డీజీపీ కూడా మాట్లాడిన 19,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, పోలీసు ఉద్యోగాలు ఖచ్చితంగా ఏకకాలంలో ఒకటేసారి అన్ని ఉద్యోగాలు ఫిల్ చేస్తాం. నిజంగా దమ్ము ధైర్యం ఉంటే చిక్కడపల్లి లైబ్రరీకి రండి, ఛాయ్ తాగుకుంటా మాట్లాడదాం. ఫ్రంట్ లైన్ లో ఉండే ఈ 50 మంది మేము ఉంటాం, ఉద్యోగులు ఉంటారు, మీరు రాండి, మీకు గతి ఎట్లుంటుందో చూడండి అన్న. మీకు అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి. రేపు మాపు కవిత కూడా ఒక ప్రోగ్రామ్ పెట్టబోతుంది నిరుద్యోగుల పక్షాన, కేటీఆర్ ప్రోగ్రామ్ పెట్టి ఎల్బీ నగర్ లో. 19,000 నోటిఫికేషన్ ఏంటంటే ఎవరు కూడా స్పందించలేదు. రాజకీయ పార్టీలు కావచ్చు, నాయకులందరూ కూడా మీకు సపోర్ట్ గా వస్తూ ఉన్నారు. నిరుద్యోగులందరూ కూడా ఏకంగా అందరూ కలిసి పోరాటం చేయడానికి కూడా వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ ఒక మోసాన్ని మనం గతం నుంచి కూడా ముఖ్యమంత్రి మాటల్లో మోసమే ఉంటుంది. అంటే ముఖ్యమంత్రి చెప్పింది కాబట్టి ముఖ్యమంత్రి మాట విని అనేక మంది నిరుద్యోగులు దిల్సుకున్నారు బాట పట్టిండ్రు, అశోక్ నగర్ బాట. మరి ఇంకా ఎన్ని రోజులు ఈ పోరాటం ఉండే ఛాన్స్ ఉంది? ఇంకా ఈ పోరాటం ఏమైనా ఉధృతం కానుందా? ఎటువంటి కార్యక్రమాలు మీరు ఇంకా ముందు చేయబోతా ఉన్నారు ఈ ప్రభుత్వానికి వినిపించే విధంగా? అతి తొందరలోనే అసెంబ్లీ ముట్టడి ఉంటుంది, సెక్రటరియట్ ముట్టడి ఉంటుంది. అది కూడా అలటప్ప కాదు, లక్షల మందితో ముట్టడి ఉంటుంది. ఆ రోజు జరిగే పరిణామాలకు, ఆ రోజు జరిగే పరిణామాన్ని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ముఖ్యమంత్రి నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. నేను మీ జర్నలిస్ట్ బాను. తెలంగాణ సాధించుకున్నది నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి 3 అంశాలపైన తెలంగాణ సాధించుకుంటే, తెలంగాణ వచ్చి ఇప్పటికీ 12.5 ఏళ్ళు గడుస్తూ ఉన్నా మళ్ళీ అదే నీళ్ళ కోసం కొట్లాడ జరుగుతూ ఉంది, ఉద్యోగాల కోసం కొట్లాడ జరుగుతూ ఉంది. ఏవైతే 3 అంశాల కోసం తెలంగాణ సాధించుకున్న అవే 3 అంశాల పట్ల మళ్ళీ అందరూ ఉద్యమకారులు, నిరుద్యోగులందరూ మళ్ళీ రోడ్లెక్కుతా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇంత తెలంగాణ సాధించినా మళ్ళీ మా బతుకులు రోడ్ల పాలైపోయినాయి. ఏ ఒక్క పార్టీని నమ్మడానికి వీలు లేకుండా అయిపోయింది. ఈ రాజకీయ పార్టీలు మొత్తం ఏకమైపోయాయి అంటూ కూడా నిరుద్యోగులు కావచ్చు, ఉద్యమకారులందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి నిరుద్యోగులకు హామీ ఇచ్చింది. కనీసం మాకు 12,000 ఉద్యోగాలు కూడా దాటిలో వీళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగాలు, 70,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కాదు, అంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ఉద్యోగాలను వీళ్ళు ఇచ్చామని చెప్పుకుంటారని చెప్పేసి కూడా నిరుద్యోగులు చాలాసార్లు ప్రెస్ మీట్ పెట్టిరు, మాట్లాడారు. ఎన్ని మాట్లాడినా వాళ్ళపైన రకరకాల బిరుదులు ఇచ్చేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. వీళ్ళు పేడ్ ఆర్టిస్టులు అని, వాళ్ళ వెనక ఏదో పార్టీ నడిపిస్తుందని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది? నిరుద్యోగులు కూడా ఆత్మ బలిదానాలు చేసుకునే పరిస్థితి తెలంగాణలో కనిపిస్తూ ఉంది. నిజంగా ఆత్మ బలిదానాలు అయిపోయాయి, తెలంగాణ సాధించుకున్నాం అనుకున్నా మళ్ళీ కంటిన్యూ ఎందుకు అవుతా ఉన్నాయి? అసలు ఏం జరగబోతుంది? నిరుద్యోగం అంతా అసలు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందని చెప్పేసి ఆ పూర్తి విషయాలు మాట్లాడదాం. మనతో పాటు నిరుద్యోగ నాయకులు రవి గారు ఉన్నారు, కొడంగల్ రవి గారు. మాట్లాడదాం అన్న. నమస్తే అన్న. అన్న, ఎట్లా చూస్తారన్న? నిజంగా తెలంగాణ సాధించుకోవడానికి దాదాపు 1200 మందికి పైగా బలిదానాలు అయ్యారు. అయిన తర్వాత నీళ్ళ కోసం, నిధుల కోసం, మన ఉద్యోగాలు మనకు వస్తాయి, మన నీళ్లు మనకు వస్తాయి అని చెప్పేసి మీరు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. ఇంత సాధించినా కూడా 12.5 ఏళ్ళు గడుస్తున్నా మళ్ళీ నిరుద్యోగులు కావచ్చు, ఉద్యమకాలు మళ్ళీ రోడ్డు ఎక్కుతా ఉన్నారు, మా బతుకులు మారట్లేదని నిజంగా ఏం జరుగుతుందన్న తెలంగాణలో? ప్రధానంగా పాలకుల తప్పిదం కనిపిస్తా ఉంది, అడుగున పాలకుల తప్పిదం కనిపిస్తా ఉంది. పాలకులు ఇచ్చినటువంటి హామీల లోపం, పాలకుల విఫలము, పాలకులు ఇచ్చిన హామీల విఫలం కనిపిస్తుంది అడుగున. అంతే తప్ప ఇక్కడ ఏవీ లేదు. ఎందుకు లేదంటే దాదాపు మీరు
క్లియర్గా గమనించినట్లయితే 2.5 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ క్లియర్గా మనకు చెప్పింది ఏంటంటే మీకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎక్కడ కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు. కాబట్టి మేము వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, తప్పకుండా 1,94,000 బిస్వాల్ కమిటీ చెప్పిన ప్రకారం ఉన్నాయి, ఇంకా 6,000 ఖాళీ అయితే మొత్తం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అధికారంకి వచ్చింది. అధికారంలోకి రావడానికి కారణం కూడా నిరుద్యోగులని సాక్షాత్ ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. అందరూ కూడా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలుసు. అంటే బస్సు యాత్రలు చేసినాం, అనేక కార్యక్రమాలు చేసినాం, మేమే కాకుండా మా ఇంటి చుట్టూ ఉన్న అందరూ కూడా చేయించినాం. ముఖ్యమంత్రి గారు మీరు 35 లక్షల మంది ఉన్నారు, 35 లక్షలు ఇంటూ 3 అయినా కూడా దాదాపు 1 కోటి ఓట్లు నాకు వస్తాయని ఆయనే చెప్పిండు. అవును, అది చెప్పినప్పుడు సరే అని చెప్పేసి ఆయన మాటలు నమ్మినాం, రాహుల్ గాంధీ గారి మాటలు నమ్మినాం, ప్రియాంక గాంధీ గారి మాటలు నమ్మినాం, అందరిని నమ్మి మేము ఓట్లేసినాం. ఓట్లేసి మేము తెచ్చుకున్న ప్రభుత్వం సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి సంవత్సరం అయిపోతే కూడా మేము ఎక్కడ కూడా అడగలేదు. సంవత్సరం లోపు కూడా ఎందుకు అడగలేదంటే ప్రభుత్వానికి టైం ఇద్దామని అడిగినాం. సంవత్సరం గడిచిపోతున్నా కూడా వీళ్ళు టైం పాస్ చేస్తున్నారు. అక్కడ మేము కనుక్కున్నాం. అంటే మాకు అర్థమైంది, ఓకే వీళ్ళు టైం పాస్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళని క్వశ్చన్ చేయాలని మనం క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేసినాం. ఎప్పుడైతే క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేసారు కదని చెప్పేసి ఒక ఫేక్ జాబ్ క్యాలెండర్ తెచ్చిండ్రు. అంటే చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ ఇస్తామని వాళ్ళే మేనిఫెస్టోలో పెట్టిండ్రు. చట్టబద్ధత లేని జాబ్ క్యాలెండర్ తెచ్చిండ్రు. అంటే అక్కడ ఒక మోసం జరిగింది. అంతకన్నా ముందు ఏమైంది, మళ్ళొకసారి మీకు అందరు కూడా తెలుసు, మీ సాక్షిగానే జియో 29 తెచ్చిండ్రు. జియో 29 తెచ్చినప్పుడు ఏమైంది, అయ్యా జియో 29 తెచ్చిండ్రు, ఇది SC ST బీసీల పాలిట చాలా అన్యాయమైన జియో అని మేము ఎన్ని వినతులు ఇచ్చినా పట్టించుకోలేదు. ఆ రకంగా SC ST బీసీలకు అన్యాయం చేసిండ్రు. అట్లా కాదు, మెయిన్స్లో 1:50 కాదు 1:100 ఇస్తామని అసెంబ్లీ సాక్షిగానే డిప్యూటీ సీఎం గారు చెప్పిండ్రు. ఆ 1:100 అన్నా ఇస్తారేమో అనుకున్నాం, అక్కడ కూడా ఇవ్వలేదు. అదొక రకమైన మోసం జరిగింది. ఆ తర్వాత మళ్ళా మేమందరం కూడా రాస్తారోకోలు ధర్నాలు చేస్తుంటే జియో 29కి వ్యతిరేకంగా రాస్తారోకోలు, ఇది అన్యాయమైన జియో, ఇది తెలంగాణలో ఉన్నటువంటి SC ST బీసీలకు అన్నట్టు కూడా గుదిబండగా మారుతుంది, మీ 100% మీరు దీన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము అశోక్ నగర్ చౌరస్తాలో చిన్న రాస్తారోకో చేస్తుంటే వెనకబడి పోలీసులు కొట్టిండ్రు. మమ్మల్ని కాదు, మమ్మల్ని కొడితే మా ఆడపిల్లల్ని కొట్టిండ్రు. మా ఆడపిల్లల్ని కొట్టి ఆడపిల్లలకు కొడితే వాతలు వచ్చినాయి. ఆ రకంగా చేసింది. ఆ రకంగా ఒకసారి మోసపోయింది. అదే ఇది ఇట్లా జరుగుతూ ఉండగా ఇంకోవైపు మళ్ళీ జాబ్ క్యాలెండర్ ఇస్తామని మళ్ళీ రెండోసారి ఇచ్చింది. ఆ రెండోసారి కూడా ఒక్క నోటిఫికేషన్ లేకుండా అది కూడా వీగిపోయింది. అంటే దేశ చరిత్రలో ఒక జాబ్ క్యాలెండర్ వచ్చి ఒక్క నోటిఫికేషన్ కూడా లేకుండా వీగిపోయిన జాబ్ క్యాలెండర్ ఏదైనా ఉంటే తెలంగాణ జాబ్ క్యాలెండర్ ఉంటుంది. ఆ తర్వాత ఆ రకంగా ఆ రకంగా మోసపోయినామని చెప్పేసి, అయ్యా ఆగండి, మెయిన్స్ ఎగ్జామ్ ఉంది, ఆగండి కొన్ని రోజులు, మాకు ఇన్ని రోజులు ఉద్యమాలు చేసినామంటే కూడా వినకుండా బలవంతంగా మా మెడల్ వంచి ఎగ్జామ్స్ రాయించాను. సరే అట్లయినా రాసినాం, మెయిన్స్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత కూడా మీరు గమనిస్తే ఆ మధ్యలో పేపర్ కరెక్షన్ సరిగా లేదని మేము కోర్టుకి మెట్లెక్కి దాదాపు 4.5 నెలల వాదన తర్వాత మాకు ఒక పాజిటివ్ అవుట్కమ్ వచ్చింది. అంటే TGPSకి సరైన ట్రాన్స్పరెన్సీ లేదు, అకౌంటబిలిటీ లేదు అని చెప్పేసి వచ్చింది. ఎందుకు ట్రాన్స్పరెన్సీ లేదంటే ప్రిలిమ్స్ హాల్ టికెట్లు వేరు, మెయిన్స్ హాల్ టికెట్లు వేరు. అక్కడ ఇబ్బంది కలుగుతున్న అదే మూమెంట్లో సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి. సర్పంచ్ ఎలక్షన్స్ వస్తే ఆయన ఏమన్నాడు, ఆ తర్వాత మళ్ళీ డివిజన్ బెంచ్కి వెళ్ళడం, ఆ డివిజన్ బెంచ్లో మాకు నెగిటివ్గా రావడం, ఆ నెగిటివ్గా రావడానికి కారణం ఇది 100 కోట్ల రూపాయలు పెట్టి లాయర్లను తీసుకొచ్చి మా గొంతు నొక్కి మా మీద గెలిచినామని సంబరాలు చేసుకొని రాత్రి 1 గంటలకు రిజల్ట్ యూజ్ చేసిండు, దొంగలు లెక్క రిజల్ట్ యూజ్ చేసిండు. అది అట్లా జరుగుతుండగానే మేము అన్రెస్ట్లో ఉండగానే, మేము బాధలో ఉండగానే ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిండు. ఇన్ని ఇబ్బందులు పడ్డాం. వాళ్ళు వచ్చిన తర్వాత దాదాపు మీకు వరుస పెట్టి చెప్తున్నా 14-15 ఇబ్బందులు అయినాయి. అదైపోయిన తర్వాత మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిండు. వచ్చేమన్నాడు, నా కార్యకర్తలకు ఉద్యోగం ఇవ్వండి, నాకు ఆ రోజు ఉద్యోగం ఇచ్చిండ్రు, మీ దయదానే నాకు ఉద్యోగం వచ్చింది, మళ్ళీ నా కార్యకర్తలకు ఉద్యోగం ఇవ్వండి అని ముఖ్యమంత్రి గారు చెప్తే సరే అని చెప్పేసి మళ్ళీ ఒకసారి క్షమించి మళ్ళీ 40,000 ఉద్యోగాలు ఇస్తా అంటే, మా కార్యకర్తలకు ఉద్యోగాలు ఇవ్వండి మీకు 40,000 ఉద్యోగాలు ఇస్తాను సరే అని చెప్పేసి వాళ్ళ సర్పంచ్లను కూడా మళ్ళీ గెలిపించాను. పెద్ద మనసుతో మళ్ళీ గెలిపిస్తే ఏమైంది, ఆ దాదాపు 6 నెలలు అయిపోతా ఉంది, నీవు 2 నెలల్లో మీకు 40,000 ఉద్యోగాలు ఇస్తాను. ఈ రకమైన మోసం. ఇన్ని మోసాల తర్వాత మళ్ళీ కూడా ఆ మోసాలకు తెరలేపుతూ, అడుగడుగున మోసాలకు తెరలేపుతూ మమ్మల్ని నయవంచనకు గురి చేసి అడుగడుగున నయవంచనకు గురి చేసినావు, దీన్ని మేము క్వశ్చన్ చేస్తామంటే, ఎప్పుడైనా మేము క్వశ్చన్ చేస్తే రాత్రి
ఉదయం 4 గంటలకు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ప్రివెంటివ్ అరెస్టుల పేరుతోన మా హక్కులను కాలరాస్తున్నారు. ముందస్తు అరెస్టుల పేరుతోన మా హక్కులను అడుగడుగున కాలరాస్తున్నారు. తెలంగాణలో భారత రాజ్యాంగంలో 1991 అధికారం లేదు. అసలు తెలంగాణలో మాకు ఆ అధికారమే లేదు. మాకు అసలు ఆ 19 క్లాస్ 1 అధికారం మాకు అసలు ఇంప్లిమెంటేషన్ అయితే లేదు. మాకు ఇది లేదేమని అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుందంటే రాత్రి 1 గంటలకు మమ్మల్ని వదిలేస్తే ఉదయం 4 గంటలకు మళ్ళీ తీసుకుంటే అసలు మేము ప్రివెంటివ్ అరెస్ట్లో ఉన్నట్లా లేకపోతే డైరెక్ట్ మా మీద కేసు పెట్టినట్టు అనేది అర్థం కాని పరిస్థితి చాలా సార్లు మేము అనుభవిస్తూ ఉన్నాం. ఇది 1 సారి 2 సార్లు 3 సార్లు అయితే బాగుంటుంది. ఇది దాదాపు 100 సార్లు ఉంటుంది, 10 సార్లు ఉంటుంది. మమ్మల్ని బాధ ఏంటంటే ఇంతకు కూడా ఒక సిఐ స్థాయి వ్యక్తులు, ఎస్ఐ స్థాయి వ్యక్తులు ఫోన్ చేసి మీరు ఎక్కడున్నారు, మీ రూమ్లు ఎక్కడున్నాయి, మీ రూమ్ల పరిస్థితి ఏంది అని మా రూమ్ చుట్టూ తిరుగుతుంటే రూమ్ ఇచ్చిన ఓనర్లు మమ్మల్ని ఇబ్బంది పెడతారు, వీళ్ళు ఇబ్బంది పెడతారు. అంటే ఈ తెలంగాణలో మేము ప్రశ్న అడగడమే పాపం అయిపోయింది. మా ప్రశ్ననే పాపం అయిపోయినప్పుడు ఓకే మమ్మల్ని చంపేస్తే అయిపోతుంది కదా, చంపేయమనండి. ఊకెందుకు మేము ఫ్రంట్ లైన్లో ఉన్న నిరుద్యోగ సోదరులందరూ కూడా ఒక 50 మంది ఉంటాము, ఆ 50 మందిని చంపేయమనండి, అయిపోతుంది కదా. అంత ఎందుకు చెప్తున్నంటే చాలా బాధ అనిపిస్తుంది. అడుగడుగున ఇబ్బందులు పెడతా ఉన్నారు. అట్లా ఇబ్బందులు పెట్టే క్రమంలో నిన్నగాక మొన్న జంజి ఉద్యమం జరిగింది. జంజి ఉద్యమంలో ఆయన రాహుల్ గాంధీ గారు వెళ్తే రాహుల్ గాంధీ గారికి ఏదో ఇట్లా ముక్కు ఇట్లా గీసుకోపోయి చిన్న రక్తం వచ్చిందంట. రక్తం వస్తే మీరు ఒకసారి గమనించండి, ఆయనకు రక్తం వస్తే తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్ లబో దిబోం అని మొత్తుకున్నారు. మీరు కూడా చూసి మొత్తుకున్నారు. మరి ఆయనది మాత్రమే రక్తమా? తెలంగాణ బిడ్డల్ని అశోక్ నగర్ చౌరస్తాలో ఈడ్చిడ్చి తంతే ఆ అశోక్ నగర్ చౌరస్తా ఎరుపెక్కితే మరి ఆ ఎరుపును మీకు కనబడలేదా ఈ కాంగ్రెస్ లీడర్లకు? ఇంత దారుణమైన పరిస్థితి ఆ రోజు కనబడలేదా? అంటే ఎలక్షన్స్ టైంలో కూడా మీరు ప్రతి ఒక్క నిరుద్యోగులు కూడా ప్రతి గడప వెళ్ళారు. మీ కుటుంబాలనే కాకుండా మీ ఊర్లో ఆ నియోజకవర్గాల్లో అందరిపైన కూడా ఓట్లు వేయించేటువంటి ప్రయత్నం చేశారు. ఏదో ఒకటి చెప్పంటే మా జీవితాలు మారబోతున్నాయి, మాకు ఉద్యోగాలు రాబోతూ ఉన్నాయి, బీఆర్ఎస్ పార్టీ చాలా అన్యాయం చేసింది, నమ్మించి గొంతుకు వస్తుంది, మేము ఇప్పటికైనా మా జీవితాలు మార్చుకోవాలనుకుంటున్నాం, మా భవిష్యత్తు కోసమైనా మీరు కాంగ్రెస్ పార్టీ కోటే అని చెప్పి మీరు కూడా మాట్లాడారు. మీరు మాట్లాడిన క్రమంలో మీకు అప్పుడు ఎవరెవరు వచ్చి చెప్పారు అంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం, మన జీవితాలు మారుతాయి అని చెప్పేసి కొందరు కాంగ్రెస్ నాయకులు చాలా మంది మీ దగ్గరికి వచ్చారు కదా, వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడిరా? మీకు సపోర్ట్గా ఆ రోజు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎప్పుడైనా సపోర్ట్గా ఉంటున్నారు? ఈ కుహానం మేధావులు ఎవరైతే ఉన్నారు కదా, అంటే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి మాట్లాడరు. మేమేమనుకున్నాం అంటే మా ఉద్యోగాల కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అనుకున్నాం. కాదు, వాళ్ళ ఉద్యోగాల కోసం వచ్చినాయి. కోదండరాంకు ఉద్యోగం వచ్చింది, బల్మూరు వెంకటకు ఉద్యోగం వచ్చింది, ఆ తర్వాత రియాజ్కు ఉద్యోగం వచ్చింది. వీళ్ళందరూ కూడా మా చుట్టూ తిరిగిండ్రు, మా లైబ్రరీ చుట్టూ తిరిగిండ్రు, మా హాస్టల్ చుట్టూ తిరిగిండ్రు, మా స్టడీల చుట్టూ తిరిగిండ్రు. ఎప్పుడు ఎవరు లేకపోయినా సందర్భం లేకపోయినా వచ్చి టీ స్టాల్ల దగ్గర కూర్చొని టీ తాగిండ్రు. కానీ వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. ఉద్యోగాలు వచ్చిన తర్వాత మా ఉద్యోగం గురించి మర్చిపోయినారు. ఇప్పుడు మా ఉద్యోగాల గురించి మాట్లాడట్లేదు. మరి నిజంగా వాళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మేధావిగా ఫీల్ అవుతున్నారు కదా రియాజ్ కానీ కోదండరాం కానీ, నిజంగా కుహానా మేధావులు కాకుండా ఉంటే, నిజంగా జెన్యున్ మేధావులు అయి ఉంటే ఈరోజు నిజాయితీగా పిల్లల కోసం కొట్లాడేవాళ్ళు, నిజంగా నిరుద్యోగుల కోసం కొట్లాడేవాళ్ళు. నిజంగా మీ పిల్లలమే కదా, మేము మీకోసమే, మీ పిల్లలమే కదా, మీ మంది పిల్లలం కాదు కదా, అందుకోసం మీరు మా కోసం కొట్లాడతారు. మీరు మీ ఉద్యోగం కోసం మాత్రమే మీరు ట్రై చేసిండ్రు, మీ ఉద్యోగం కోసం మాత్రమే, మీ కడుపు నింపుకోవడం కోసమే మమ్మల్ని వాడుకున్నారు. మళ్ళీ కూడా మీ కడుపు నింపుకోవడం కోసం మమ్మల్ని వాడుకున్నారు. మా కోసం మీరు ఎక్కడ మాట్లాడతలేరు. మళ్ళీ మాట్లాడతలేరు అనడం కన్నా అసలు మౌనంగా ఉన్నారని అనడం మంచిది. అంటే మీకు తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగుల ఆత్మహత్యలు కనబడతలేవా? ప్రవళిక ఆత్మహత్య జరిగినప్పుడు నానా రభస చేసిండ్రు. అశోక్ నగర్ చౌరస్తా నుంచి ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ వరకు నానా రభస చేసినటువంటి బల్మూరు వెంకట, నానా రభస చేసినటువంటి కోదండరాం ఇప్పుడు ఎక్కడున్నారు? 22 మంది నిరుద్యోగులు చనిపోయారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఎక్కడున్నారు వీళ్ళు? అంటే వీళ్ళు ఓన్లీ వాళ్ళ స్వార్థం కోసమే మమ్మల్ని వాడుకున్నారని మాకు తేటతెల్లమైపోయింది. అంటే దీనికి సంబంధించి అన్న మీరు ఏ ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నా, అంటే నిరసనల కోసం ధర్నాలు చేసినా, అసలు వీళ్ళు ఎవరైతే ఫ్రంట్ లైన్లో కావచ్చు పోటీ ఇక్కడ నిరసనలు చేస్తున్న వాళ్ళు ఎవరు కూడా అసలు నిరుద్యోగులే కాదు, వాళ్ళు అసలు ఏ ఎగ్జామ్ రాసిరు, వాళ్ళు రాసినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏమున్నాయి ఒకసారి చూపెట్టమనండి ఆధారాలు అంటూ కూడా రకరకాలుగా మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. నిజంగా నిజమైన నిరుద్యోగులు ఎవరు లేరా? అంటే వీళ్ళు ఎట్లుందంటే ఆడలేక మధ్యలో కొడుతున్నట్టుంది. నిజంగా ఇప్పుడు కూడా సవాలు విసురుతున్నా, ఎవరెవరైతే ఉన్నారో ఆ కాంగ్రెస్ దద్దమ్మలు, నేను ఈ మాట ఎందుకంటున్నా అంటే అనొద్దు, ఆ కాంగ్రెస్ దద్దమ్మలు ఎవరెవరైతే ఉన్నారు కదా, ఆ కాంగ్రెస్ నుంచి ఎవరైతే నిరుద్యోగులు కాదని మాట్లాడుతున్న కుహానా మేధావుల లేకపోతే లీడర్ల
ఎవరో ఉన్నారు కదా, ఆ దద్దమ్మలందరినీ కూడా అశోక్ నగర్ చౌరస్తాకి రమ్మనండి, హాల్ టికెట్లు తీసుకొని మేము వస్తాం. ఒకవేళ మేము నిరుద్యోగులం కాదనుకుంటే వాళ్ళ పాదాభిషేకం చేసి మేము అక్కడ నుండి 35 లక్షల మందికి నిరుద్యోగులకు క్షమాపణ చెప్పి వెళ్ళిపోతాం. ఒకవేళ అయితే అక్కడ ఉన్న నిరుద్యోగులందరితోన చెప్పు దెబ్బలు తింటారా వీళ్ళు, చెప్పు దెబ్బలు తినడానికి రెడీనా, దానికి మీరు క్వశ్చన్ వేయండి. రేపు మీరు ఎప్పుడు వెళ్ళినా చెప్పుల దెబ్బలు తినడానికి రెడీనా, మేము చూపించకపోతే వాళ్ళ పాదాభిషేకం చేస్తాం, పాదాలకు పాలాభిషేకం చేసి 35 లక్షల మంది నిరుద్యోగులకు క్షమాపణ చెప్పి మేము వెళ్ళిపోతాం. అంటే నికాసర నిరుద్యోగులందరూ కూడా ప్రశాంతంగా చదువుకుంటున్నారు, వాళ్ళ రోడ్డుపైకి ఎవరు కూడా రావట్లేదు. ఈ వచ్చే వాళ్ళంతా ఇతర పార్టీలు రెచ్చగొడితే ఎవరో ఎన్నుకుని నడిపిస్తే మాత్రమే వస్తున్నారు అంటూ కూడా రకరకాలుగా మాట్లాడుతుంది. అంటే ఇక్కడ ఎట్లా ఉంటుంది అన్నంటే, మొత్తం నిరుద్యోగులందరూ కూడా ప్రతిరోజు వచ్చి క్వశ్చన్ చేయాలని లేదు. వాళ్ళకి ప్రతినిధులుగా కొంతమంది ఉంటారు, అది లేకపోతే కొంతమంది అడిగాలి అంటే మాకు అన్యాయం జరుగుతుంది అడిగే వాళ్ళు కొంతమంది ఉంటారు. మొత్తం దాదాపు ఇప్పుడు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఒకటే ఎక్కువ క్వశ్చన్ చేసిండు. మరి కాంగ్రెస్ పార్టీలో చాలా మంది అందరు ముఖ్యమంత్రులు కాలేదు, కాంగ్రెస్ లో చాలా మంది అందరు మంత్రులు కాలేదు, కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఉన్నారు అందరు పీసీసీ ప్రెసిడెంట్ కాలేదు. కొంతమంది మాత్రం క్వశ్చన్ చేసే వైబ్ ఉంటుంది, ఆ వైబ్కు తగ్గట్లు క్వశ్చన్ చేస్తూ ఉంటారు. అంతే తప్ప వీళ్ళన్నట్టు నిరుద్యోగులు అందరూ రాలేదు, నిరుద్యోగులు అందరూ వచ్చి ఉద్యమం చేసినప్పుడు మీరు ఏ దాన్ని చేసి చెప్పండి. గ్రూప్ 2ని వాయిదా వేయండి, అట్లనే డిఎస్సిని వాయిదా వేయండి, రెండు దగ్గర ఉన్నప్పుడు మీరు ఎవరైనా మా విన్నపాన్ని స్వీకరించారా? అది లేదు. అది లేకుండా జియో 29 రద్దు చేయండి అని దాదాపు 10,000 మంది రోడ్ల మీద ఉన్నప్పుడు ఎవరైనా విన్నపాన్ని స్వీకరించిందా? వీళ్ళు ఆడలేక మధ్యలో కొడుతూ ఉన్నారు. వీళ్ళు ఆడలేకనే వీళ్ళు చేయలేక వీళ్ళు చేయడానికి చేత కాకనే ఇటువంటి క్వశ్చన్లు చేస్తూ ఉన్నారు. నిజంగా దమ్ముంటే సరే మీరు నోటిఫికేషన్లు వేయండి, మేము ఎవరైనా బయటికి రాము కదా. మీరు నోటిఫికేషన్ వేసిన తర్వాత మేము బయటకు వస్తే నిజంగా మీరు అన్నట్లు ఇక ఏదో పార్టీ చేపిస్తుంది ఇంకోటి చేపిస్తుంది అనుకుందాం. ఇప్పుడు నోటిఫికేషన్లో లేవు కదా, నోటిఫికేషన్ లేనప్పుడు బరాబర్ క్వశ్చన్ చేస్తాం కదా. ఆ క్వశ్చన్ చేసే క్రమంలో వీళ్ళు ఏమనండి, వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మనుషులైతే, నిజంగా మానవత్వం ఉంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాము, కేవలం 18,000 మాత్రం ఇచ్చినాము, ఇంకా 1,82,000 ఉద్యోగులు వాళ్ళకి బాకీ ఉన్నాము, ఆ బాకీ తీర్చాలే కదా, మాకు తీర్చాలి కదా. ఆ తీర్చలేదం చేత కాకనే ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఒకవేళ నిజంగా సరే మేము నిరుద్యోగులమో కాదనేది మీరు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే అశోక్ నగర్ చౌరస్తాకి రండి, నిజంగా దమ్ము ధైర్యం ఉంటే చిక్కడపల్లి లైబ్రరీకి రండి, ఛాయ్ తాగుకుంటా మాట్లాడదాం. మేము ఉండము, మేము ఫ్రంట్ లైన్లో ఇప్పుడు కూడా చెప్తున్నా, ఫ్రంట్ లైన్లో ఉండే ఈ 50 మంది మేము ఉండము, నిరుద్యోగులే ఉంటారు. మీరు రాండి, మీ గతి ఎట్లుంటుందో చూడండి. ఎన్ని మరి కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ చాలా డబ్బులు ఇచ్చిందట మీ నిరుద్యోగులకు, ఎన్ని డబ్బులు ఇచ్చింది మరి ఏంది అంటే వీళ్ళది ఇది రాజకీయ కోణంలో చూస్తూ సామాజిక కోణాన్ని మరుస్తున్నారు. చాలా బాధ అనిపిస్తుంది. సామాజిక పరమైన అంశాన్ని రాజకీయ పరమైన అంశంగా చేసి దీన్ని పబ్బం గడుపుకుంటున్నారు. నిజంగా ఇప్పుడు మళ్ళా కూడా చెప్తున్నా, నిజంగా ₹1 బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చింటే ప్రభుత్వం వాళ్ళ చేతులు ఉంది, మా అకౌంట్ నెంబర్లు ఇస్తాం, మొత్తం మా అకౌంట్ నెంబర్లు మా డీటెయిల్స్ మొత్తం ఇస్తాం. ఎక్కడైనా ₹1 బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చింటే మళ్ళీ కూడా చెప్తున్నాం, అశోక్ నగర్ చౌరస్తాలో ముక్కు నేలకు రాసి యావత్ తెలంగాణ నిరుద్యోగులకు క్షమాపణ చెప్తాం. ఒకవేళ రాకుంటే వాళ్ళు మా కాళ్ళు మొక్కిపోతారా అని మీరు క్వశ్చన్ చేయండి. వాళ్ళు కాళ్ళు మొక్కిపోతారా? ఆ దరిద్రులు ఎవరైతే ఉన్నారు కదా, వాళ్ళు కాళ్ళు మొక్కిపోతారా? అంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చాలా అన్యాయం చేసింది కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీ తెచ్చుకుంటే ఏమైనా జీవితాలు మారుతాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తెచ్చుకున్నాం. మళ్ళీ ఇదంతా జరిగినా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి మళ్ళీ నిరుద్యోగులు ఎందుకు పోవాల్సి వస్తుందని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ మిగిలిపోయింది. మరి అంటే అది ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ, మా బలం చాలా చిన్నది, మీకు కూడా తెలుసు. మా బలం చాలా చిన్నది. మీలాంటి మీడియా వాళ్ళు వచ్చి మా బలాన్ని ఇంకొంచెం పెంచిండ్రు. అంటే అక్కడ ఉన్నటువంటి నిజంగా మీళ్ళకి అన్యాయం జరుగుతుందని మీలాంటి వాళ్ళు పెద్ద మనసుతో చేసుకుని వచ్చి మాకు బలాన్ని పెంచిండ్రు. కానీ ఆ బలం కూడా ఇంకా సరిపోవట్లేదు. ఇంకా ఆ బలానికి ప్రతిపక్షం తోడు కావాలని చెప్పేసి మేము కొంత ప్రతిపక్షాన్ని సాయం అడిగినాం, అంతే తప్ప వాళ్ళ దగ్గరికి పోలేదు. వాళ్ళ దగ్గరికి పోవడం అంటే సాయం కోసం పోయినాం, అంతే తప్ప వాళ్ళ పార్టీలో వాళ్ళు చెప్పినట్లు వినాం. ఎందుకు చెప్తానంటే భారతదేశ రాజ్యాంగం చదివినాం, భారతదేశ రాజకీయాలు చదివినాం, భారతదేశ ఆర్థిక వ్యవస్థ చదివినాం, భారతదేశ సామాజిక వ్యవస్థ చదివినాం, భారతదేశ ఎట్లా ఉంటుందని ముఖ చిత్రం తెలుసు, తెలంగాణ ముఖ చిత్రం ఎట్లుంటుందని మాకు తెలుసు. అంతే తప్ప ఈ సామాజిక ఆర్థిక రాజకీయ వ్యవస్థలు చదివిన వాళ్ళము మేము ఒక పార్టీ చెప్పినట్లు ఒక వ్యక్తి చెప్పినప్పుడు ఎట్లా అయినాం అది వాళ్ళు తెలుసుకోవాలి. వీళ్ళలాగా సగం చదువుకొని రాలేదు. ఈ లీడర్లు ఎవరు అంటున్నారు కదా, వాళ్ళు సగం చదువుకుని నాకు తెలిసి ఆ 10th క్లాస్ ఫెయిల్ అయినోడు ఒకడు ఉంటాడు, ఇంటర్మీడియట్ చదువుకున్నోడు ఒకడు ఉంటాడు, ఇక స్వార్థపరులు ఇంక కొంతమంది ఉంటారు. అటువంటి అనేవాళ్ళు మేము ఎప్పుడు కూడా చదువుకున్న వాళ్ళం నిక్కచ్చి ఇప్పుడు కూడా చెప్తున్నాం మేము. అందుకే మీరు 30,000 40,000 70,000 అంటే మేము నమ్మం. 18,200
ఉద్యోగాలు మీరు ఇచ్చినామని చెప్పిండ్రు, అవే మాత్రమే మేము నమ్ముతాం. ఉమ్. దానిలో అదే భాగంగా ఉమ్. మీరు ఇస్తలేనన్న హామీ ఏదైతే ఉంది కదా, ఉమ్. మీరు ఇచ్చిన హామీ ఏదైతే ఉంది అవును. కదా, ఉమ్. మీరు ఇవ్వలేదు కదా, ఉమ్. దాంట్లో నిలదీయడంలో భాగంగానే మా గొంతు చిన్నది. ఉమ్. ఆ ప్రతిపక్షం దగ్గరకు పోతే ఆ ఉమ్. గొంతు పెద్దగా కనిపిస్తుంది, మీ పైన భారం పడుతుందనే ధోరణితోనే పోతున్నాం తప్ప ఉమ్. ఇంకా మరొకటి లేదు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఆ రోజున రేవంత్ రెడ్డి స్వయాన అతని నోటి నుంచి అన్నాడు, అలాగే డీజీపీ కూడా మాట్లాడినా 19,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, పోలీసు ఉద్యోగాలు ఖచ్చితంగా ఏకకాలంలో ఒకటేసారి అన్ని ఉద్యోగాలు ఫిల్ చేస్తాం అని చెప్పేసి ఒక హామీ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మీరు మళ్ళీ డీజీపీని కలిసేటువంటి ప్రయత్నం చేసిన, అతను వినట్లేదు అని చెప్పేసి డీజీపీ ఆఫీస్ ముట్టడి కూడా చేసిరు. అయినా మళ్ళీ 5,000 పోస్టులు రిక్రూట్మెంట్ అని మొదటిసారి అన్నారు, తర్వాత 7,000కి వచ్చింది. పూర్తిగా ఎందుకు ఫుల్ఫిల్ చేయలేకపోతుంది, అసలు ఎందుకు ఫుల్ఫిల్ చేయట్లేదని అడిగితే మీరు పొల్లి దండాలు పెట్టినా ఎండిన దాయి చచ్చినా ఉద్యోగాలు ఇవ్వను అనేటువంటి ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి మాటలు ఎట్లా చూస్తారు అసలు? ఇక్కడ ఒక మోసాన్ని మనం గమనించాలి. గతం నుంచి కూడా ముఖ్యమంత్రి మాటల్లో మోసమే ఉంటుంది. ఇక్కడ కూడా మీరు అన్నట్టు June 2 రోజు ఒక మాట అన్నాడు బహిరంగ సభలో, ఆవిర్భావ దినోత్సవం. మీ రేవంత్ అన్న 15,000 పోలీసు ఉద్యోగులకు తగ్గకుండా ఇస్తాడు అని చెప్పింది. ఆ తర్వాత డీజీపీ గారు వచ్చి 19,200 ఖాళీ ఉన్నాయని చెప్పింది. సరే, రేవంత్ అన్న చెప్పినట్టు 15,000 అన్నా అది లేకపోతే 18,000 అన్నా వస్తాయని ఆశించి అనేక మంది కూడా నువ్వు చెప్పినావు కాబట్టి, అంటే ముఖ్యమంత్రి చెప్పిండు కాబట్టి ముఖ్యమంత్రి మాట విని అనేక మంది నిరుద్యోగులు దిల్సుఖ్నగర్ బాట పట్టిండ్రు, అశోక్ నగర్ బాట పట్టిండ్రు. ఇక్కడ లక్షల రూపాయలు అప్పులు తెచ్చుకొని, కోచింగ్ ఫీజులు కట్టుకొని, అప్పులు తెచ్చుకొని, అట్లానే హాస్టల్ ఫీజులు కట్టుకొని ఉంటున్నప్పుడు ఏమైంది, నువ్వు ఇస్తా ఊరిస్తారు. సరే, 19,000 ఉద్యోగాలు అంటే దాదాపు 6-7 లక్షల మంది ఇప్పుడు రాస్తా ఉన్నారు, పోలీస్ ఆస్పిరెంట్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆశలు పెట్టుకొని వచ్చినప్పుడు ఏమవుతుంది, నువ్వు ఎప్పుడైనా సరే ఇదే మాకున్నటువంటి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, లక్షల్లో చెప్తారు వీళ్ళు, ఖాళీలు వేలలో ఉంటాయి, ఇచ్చేది 10లో. ఇదే పరిస్థితి, గతం నుండి కూడా ఇదే పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంది, 210 ఖాళీలు ఉంటే 21 ఇచ్చిన, అంటే 10% ఇచ్చింది. అంటే ఇక్కడ కూడా అదే అవుతుంది, పోలీస్ కానిస్టేబుల్ కానీ అట్లనే ఎస్ఐ కానీ ఇదే రకంగా చేసి అభ్యర్థులను నాంచి అభ్యర్థికి నువ్వు ఇస్తానన్న 19,000లో కేవలం 5,000 ఇస్తా అని చెప్పడం అంటే రెచ్చగొట్టే ధోరణి. అంటే అభ్యర్థులని, యువకులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నాం. ఆ రెచ్చగొట్టడం భాగంలో మేము ఏదైనా ధర్నా రాస్తారోక చేస్తే అడుగడుగున అణిచివేతారు. ఒక్క నిమిషం కూడా ధర్నా చేయండి, ఒక్క నిమిషం కూడా. మీరు చూసిండ్రు మీ సాక్షిగా ఎంత దారుణంగా ఎత్తుకపోయి దాంట్లో పాడేస్తారో మీరు చూసిండ్రు, అంత దారుణంగా వాడేస్తారు. అదే రేవంత్ రెడ్డి గారు 30 పోలీస్ యాక్ట్ ఉన్నటువంటి కోడంగల్లో, వికారాబాద్ జిల్లా మొత్తం 30 పోలీస్ యాక్ట్ ఉంది. ఆ జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ ఉంటే ఎటువంటి సభలు సమావేశాలు అసలు నిర్వహించుకోరాదు, 10 మంది కన్నా ఎక్కువ గుమి కూడా రాదు. అటువంటిది కోడంగల్ చౌరస్తాలో దాదాపు తన బలగాన్ని మొత్తం తీసుకొని ఆ చౌరస్తా మొత్తం బ్లాక్ చేయించి 2 గంటల పాటు రాస్తారోకో చేసిండు. అంటే అట్లా చేయడం ఏంటి? ఆయనకొక రూలు, మాకొక రూలా? మరి ఆయనను అరెస్ట్ చేయరా? ఈ పోలీసు కానీ డీజీపీ గారికి కానీ నేను ఒకటే అడుగుతా ఉన్నా, నేను డిమాండ్ చేస్తున్నా, ఆయన పైన కూడా కేసు పెట్టండి, ఆయనను కూడా అరెస్ట్ చేయండి. ఆయనకి ఎందుకు అరెస్ట్ ఉండదు, మాకెందుకు అరెస్ట్ ఉంటుంది? అది కాకుండా మళ్ళీ నెక్స్ట్ డేనో 2 days గ్యాప్ ఇచ్చి ఇక్కడ కూడా వెహికల్స్ మొత్తం ఆపించి మన అంబేద్కర్ విగ్రహం దగ్గర దాదాపు మొత్తం వెహికల్స్ మొత్తం ఆపించి, ఆ రోజు వర్షం పడతా ఉంది, ఆయన కూడా వెహికల్స్ మొత్తం ఆపించి ఏదో బల ప్రదర్శన చేసినట్టు వెళ్ళడం ఏంటి? అంటే నీకు ఈ రకంగా తెలంగాణ వాసులను ఇబ్బంది పెడుతున్నావు. అంటే అక్కడ ట్రాఫిక్ జామ్ చేసి అక్కడ ఇబ్బంది, ఇక్కడ ఇబ్బంది పెడుతున్నావు. హైదరాబాద్ లాంటి సిటీలో దాదాపు 1 hour నీకు ట్రాఫిక్ జామ్ అయితే ఎంత ఇబ్బంది అవుతుంది? ఈ రకంగా తెలంగాణలోకి ఇబ్బంది పెడుతున్నావు. తెలంగాణ పిల్లల్ని కొడితే నువ్వు స్పందించవు, తెలంగాణ వాదులని పైన నీ ప్రతాపం ఉంటుంది, తెలంగాణ వాదులు ఎక్కడైనా ప్రశ్నిస్తే నీ ప్రతాపం ఉంటుంది, అంటే నీ ప్రభుత్వం ప్రతాపం ఉంటుంది, నీ పోలీస్ ప్రతాపం ఉంటుంది, నీ ప్రతాపం ఉంటుంది. అదే ఢిల్లీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీకి చిన్న ఇట్లా గీసుకపోతే నువ్వు నానా హంగామా చేస్తావు. అంటే నీకు తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలు అసలు నీకు కనబడట్లేదా? తెలంగాణ హక్కులు కనబడట్లేదా? ఒక్కసారి యావత్ తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఆలోచించాల్సిన అవసరం ఉందంటే, ఇక్కడ మేధావులు కానీ, చాలామంది ప్రొఫెసర్లు కానీ, చాలామంది రాజకీయ విఘ్నులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాను తెలంగాణ సమాజంలో క్వశ్చనింగ్ పవర్ అనేది తగ్గించడానికి ఇదంతా చేస్తూ ఉన్నారు. క్వశ్చన్ పవర్ అనేది తగ్గించడానికి, ప్రశ్న సంధించొద్దు అనేది చెప్పేసి ఈ తరాన్ని అణచివేయాలనే ధోరణితోనే మమ్మల్ని అణచివేస్తున్నారు. నువ్వు ఎంత అణచివేయాలనుకున్నా కూడా దానికి డబల్గా మేము తిరిగి వస్తాం. తస్మత్ జాగ్రత్త రేవంత్. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు,
రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఒకరోజు అసెంబ్లీలో శ్రీధర్ బాబు ఐటీ మినిస్టర్ మాట్లాడుతూ కూడా అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలంటే ఇవ్వలేము, కొన్ని ప్రైవేట్‌గా కూడా చూసుకోవాలి, మొత్తం ప్రభుత్వం పైనే పెట్టాలి అంటే భారం పడుతుంది మా పైన అని చెప్పేసి కొన్ని కామెంట్ చేసినప్పుడు మీరు అందరూ కూడా సీరియస్ అయ్యారు. ఎందుకు ఇటువంటి మాటలు, వాళ్ళే ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి వాళ్ళు ఇటువంటి మాటలు మాట్లాడడం ఏంటి అసలు? ఒక మంత్రిగా ఉండి ఇటువంటి మాటలు మాట్లాడడానికి అదే నేనేమంటున్నా, ఒక విధానపరమైన అవగాహన లేదు మంత్రులకు. విధానపరమైన అవగాహన లేనటువంటి మంత్రులు ఉండడం మనం చేసుకున్న దురదృష్టం. మేము ఎప్పుడైనా సరే 30 లక్షల ఉద్యోగాలు అడగలేదు, 35 లక్షల ఉద్యోగాలు అడగలేదు. తెలంగాణ సమాజంలో ఉన్న నిరుద్యోగులందరూ దాదాపు 30 నుండి 35 లక్షల మంది ఉన్నారు. మేము అడగలేదు. మేము అడిగిన 2 లక్షల ఉద్యోగాలే. మేము మిగతా మీరు 2 లక్షల ఉద్యోగాలు ఫిల్ చేస్తే 2 లక్షలు అటు వెళ్ళిపోతే మిగతా 30 లక్షల మంది మేము ప్రైవేట్ జాబ్ చేసుకుంటారు, లేకపోతే ఊళ్ళో ఉన్న వ్యవసాయం చేసుకుంటున్నారు. ఇప్పుడు లేరా చాలా మంది స్విగ్గీ జొమాటో కొట్టుకుంటారు కదా. మేము అడిగింది 2 లక్షల ఉద్యోగాలే. ఆ 2 లక్షలు కూడా మేము నిజాయితీగా చెప్తాం 18,000 ఇచ్చిండ్రు. ఆ 18,000 తర్వాత 1,82,000 మాకు బాకీ ఉన్నారు, అవి ఇవ్వమన్నాం. నువ్వు అవి ఇవ్వమంటే ప్రైవేట్ చేసుకోవాలి, ప్రైవేట్ చేసుకుంటాం. ఇప్పుడు మీరు లేకపోతే మీరేమో మాకు కూడు పెట్టరు, మా కుటుంబానికి కూడు పెట్టరు కదా. మీరు ఇస్తానని జాబులు ఇవ్వమంటే అసలు ఆడలేక మధ్యలో కొట్టినట్టుంది. ఇది చాలా మధ్యలో చాలా దారుణంగా. ఎందుకు చెప్తున్నా అంటే ఒక మంత్రికి విధానపరమైన అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగ సమస్య పైన విధానపరమైన అవగాహన లేకపోయినా పర్లేదు, మిగతా సమస్యల పైన కూడా విధానపరమైన అవగాహన లేదు. ఎందుకు లేదని చెప్తున్నా అంటే ఒక మంత్రి 70,000 అని చెప్తాడు, ఇంకో మంత్రి 80,000 అని చెప్తాడు, ఇంకో మంత్రి 1,00,000 అని చెప్తాడు, ఇంకో మంత్రి ముఖ్యమంత్రి 60,000 అని చెప్తాడు. అంటే వీళ్ళ మధ్యలో ఎన్ని ఇచ్చినట్టు అసలు? ఒక్క పోస్ట్ అంటే ఒక జీవితం, ఒక కుటుంబం జీవితం, ఒక కుటుంబం జీవితాన్ని నువ్వు 10,000 ఒక రోజులో పెంచేస్తావు. అంటే 10,000 కుటుంబాలనే నువ్వు ఇదేనట్టు. అంటే నువ్వు 60,000 అని ఒకనాడు చెప్తావు, 70,000 ఒక రోజు చెప్తారు. మాకు ఒక పోస్ట్ అంటే ఏంది? మా జీవితం. అంటే మా జీవితం అంటే అసలు వాళ్ళకి లెక్కకు లేదు. వాళ్ళ జీవితం గొప్పది, మా జీవితం లెక్కకు లేదు. ఎందుకు చెప్తున్నా ఈ మాట కూడా? ఎందుకు చెప్తున్నా అంటే ఒకప్పుడు మా దగ్గరకు వచ్చి ఛాయ్ తాగిండు రాహుల్ గాంధీ గారు. వచ్చి మా లైబ్రరీ దగ్గరకు వచ్చి ఛాయ్ తాగిండు, మా దగ్గర కూర్చొని ముచ్చటించింది. ఇదే ముఖ్యమంత్రి గారు, ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారు, అప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా ఉండే, వచ్చి ఛాయ్ తాగిండు. ఛాయ్ తాగి మాకు హామీ ఇచ్చిపోయింది. పోయింది, మంచిగా ఉంది. ఇవన్నీ పరిణామాలు జరిగినాయి. ఒకానొక సందర్భంలో బడా పెట్టుబడిదారీ వ్యవస్థకు మూలమైనటువంటి ఓడియన్ థియేటర్, ఆ ఓడియన్ థియేటర్ ఓపెనింగ్కి వచ్చినప్పుడు మమ్మల్ని ఉదయం 4 గంటలకు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? అంటే నీకు ఇక్కడ ఏమైంది? ఎవరైతే పేద పిల్లలు ఉన్నారు కదా, ఆ పేద పిల్లలు ఓట్లు కావాలి, కానీ పేద పిల్లలతో నువ్వు మాట్లాడవు. ఎందుకంటే ఆ ఓడియన్ థియేటర్ నుండి చిక్కడపల్లి లైబ్రరీ 4 అడుగులు ఉంటుంది. ఆ ఓడియన్ థియేటర్ నుండి అశోక్నాథ్ చౌరస్తా 6 అడుగులు ఉంటుంది. నీకు బడా పెట్టుబడిదారు వ్యవస్థకే నువ్వు ప్రాధాన్యం ఇచ్చినావు, కానీ ఇక్కడ ఉన్న బడుగు బలహీన వర్గాల పిల్లలకు నువ్వు ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇక్కడ ఉన్న బడుగు బలహీన వర్గాల 5 రూపాయల భోజనం తిని కడుపు నింపుకునే పిల్లలకు నువ్వు ప్రాధాన్యం ఇవ్వలేదు. మరి నువ్వు ఎక్కడ ప్రాధాన్యత ఇస్తున్నట్టు? నువ్వు ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం అని చెప్తా ఉన్నావు. ఈ ప్రజాప్రభుత్వంలో నువ్వు బడా పెట్టుబడిదారు వ్యవస్థకు నువ్వు ప్రాధాన్యం ఇచ్చినావు, కానీ మాకు ప్రాధాన్యం ఇవ్వలేదని తేటతెల్లమవుతుంది కదా. అట్లా ఈ రకంగా అడుగడుగును కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రక్రియ, కానీ మాకు ఎక్కడ కూడా మాకు పాజిటివ్గా కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. నిజంగా తెలంగాణ ఉద్యమంలో మాత్రం చూసినాం ఈ బలిదానాలు. తెలంగాణ కోసం మన ఉద్యోగాలు మనకు వస్తాయని చాలామంది అప్పుడు బలిదానాలు చేసుకున్న 1200లకు పైగా. ఇప్పుడు కూడా నిరుద్యోగులు ఎక్కువ బలిదానాలు వినిపిస్తూ ఉన్నాయి. 22 మంది చనిపోయారు దాదాపు. మొన్న కూడా రీసెంట్గా నిన్న ఖమ్మంలో కూడా ఒక నిరుద్యోగి వేణుకుమార్ అనేటువంటి నిరుద్యోగి కూడా 100కు పైగా నిద్రమాత్రలు మింగి కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న పరిస్థితి. ఇంకా ఎంతమంది చనిపోయేటువంటి పరిస్థితులు? ప్రభుత్వాలు ఎందుకు కనీసం ఇంతమంది చనిపోతున్నా ఎందుకు ఆ ఉద్యోగాల విషయంలో ఎందుకు స్పందించలేకపోతుంది అసలు? దానికి కారణం ముఖ్యమంత్రి. ఆత్మహత్యల కారణం ముఖ్యమంత్రి. యాక్చువల్ ముఖ్యమంత్రి పైన కేసు పెట్టాలి. ఎందుకంటే మాకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు. ముఖ్యమంత్రి పైన, మంత్రుల పైన, అందరిపైన కేసు పెట్టాలి. ఎందుకు కేసు పెట్టాలంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి ఇప్పటివరకు ఇవ్వకపోవడంతో చాలా మంది కలత చెంది చనిపోతా ఉన్నారు. నిన్న కాక మొన్న మీరు ఇంటిని దాయి చనిపోయింది అని చెప్పినారు. దానిలో భాగంగానే ముఖ్యమంత్రి వ్యాఖ్యల్ని పరిగణలోకి తీసుకుని అబ్బాయి కూడా అదే చెప్పిండు. మీరు ఇంటే ఆయన ఇంటిని దాయి చనిపోమన్నారు కాబట్టి, ముఖ్యమంత్రి గారు ఇంటిని దాయి చనిపోమన్నారు కాబట్టి నేను ఇంటిని దాయి చనిపోతున్నా, ఇంటిని దొరకలేదు కాబట్టి దాయి చనిపోతున్నా అని చెప్పిండు. ఇంటిని అనేది ఇప్పుడు లేదు అది కాబట్టి నిద్రమాత్రలు ఉన్నాయి కాబట్టి. అంటే ముఖ్యమంత్రి వ్యాఖ్యలనే తీసుకొని వాళ్ళు చనిపోతున్నారు. ఈరోజు నిరుద్యోగుల ఆత్మహత్యల కారణము అన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారే. ఆయన మాటలు, ఆయన చేతలే. ఇంకా దానికోసంగానే నిజంగానే ఈ రోజు చెప్తా ఉన్నా, యావత్ 35 లక్షల మంది నిరుద్యోగులకు చెప్తా ఉన్నా, ఎక్కడ కూడా మీకు దయచేసి ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఎందుకు చేసుకోవద్దు అంటుందంటే, మన అమ్మ నాన్న చిన్నప్పటి నుండి కని పెంచి చాలా అంటే
కష్టపడి పెంచుతారు. అవును. అటువంటి చేతికొచ్చిన కొడుకు మనం ఏదైనా ఒకటి చేసుకొని బతకొచ్చు. అటువంటి చేతికొచ్చిన కొడుకు ఆ తల్లికి ఆ తండ్రికి కోల్పోతే చాలా బాధగా ఉంటుంది. ఎందుకు బాధగా ఉంటుంది అంటే మా చుట్టే ఉంటారు, స్టడీ హాల్లోనో లైబ్రరీలోనో మా చుట్టే ఉంటారు. ఈ రోజు మా చుట్టే ఉండి రేపు ఉదయం శవం అయితే వెళ్తే మాకెంతో బాధ ఉంటుంది. మాకన్నా కూడా ఆ తల్లిదండ్రుల గుండె కోత ఎక్కువ ఉంటుంది. అందుకోసంగానే యావత్ తెలంగాణ నిరుద్యోగులకు చెప్తుంది, ఎట్టి పరిస్థితుల్లో మనం పోరాడి సాధించుకుందాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా దయచేసి ఆత్మహత్యలకు పాల్పంచుకోవద్దు. మేము కొట్లాడతాం, మాతో పాటు మీరుండండి. మనమందరం కొట్లాడి ఈ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచుకొనైనా ఉద్యోగాలు సాధించుకుందాం. అన్న, మీరు దాదాపు చాలా రోజులుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు రోడ్లపైనే కనిపిస్తూ ఉన్నారు. అర్ధరాత్రి కూడా మీరు మాకు ఫోన్లు చేసి అన్న పలానా ప్లేస్లో మాకు ప్రెస్ మీట్ పెడతా ఉన్నామన్నా, మీకు ఏదైనా మెసేజ్ పెడదామంటే కూడా పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెంటనే అరెస్ట్ చేసేస్తున్నారన్న, కొంచెం చెప్పి మీ మీడియా వాళ్ళని కూడా తీసుకురండి, న్యాయమైన పోరాటం అన్న మాకు సాయం చేయండి. చాలాసార్లు కూడా మీరు ఫోన్ అర్ధరాత్రి ఫోన్ చేసినా మేము వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిజంగా అన్న, మీరు ఏం చేసినా కూడా వెంటనే 10 నిమిషాలు కూడా అక్కడ స్లోగన్స్ ఇవ్వకుండా వీళ్ళందరినీ కూడా ఇష్టానికి ఒక నిజంగా ఏదో తప్పు చేసిన వ్యక్తుల్లాగా పోలీసులు ఈడ్చుకెళ్తూ ఉన్న పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు మీకు నిజంగా న్యాయం జరిగే ఛాన్స్ ఉందా మరి తెలంగాణలో? అంటే పోరాడితే పోయేదేమి లేదు, బానిస సంఖ్యలు తప్పని మనం చాలా సందర్భంలో అవును ఈ బానిస సంఖ్యలు నిజంగా బానిస సంఖ్యలే. ఎందుకోసం అంటే మేము క్వశ్చన్ చేస్తున్నాం, క్వశ్చన్ చేయొద్దు అనేదే ప్రభుత్వ విధానంగా అనిపిస్తుంది. ఎప్పుడైతే ప్రశ్నించొద్దు అనేది ప్రభుత్వ విధానంగా అనిపిస్తుంది. ప్రశ్నిస్తే మా యొక్క మేమే ఎందుకు ప్రశ్నించొద్దు నిరుద్యోగులు అంటే, నిరుద్యోగులు చదువుకున్న వాళ్ళు, తొందరగా తెలివైన వాళ్ళు, తొందరగా వేకప్ అవుతారు, తొందరగా మాట్లాడగలుగుతారు, తొందరగా సమాజాన్ని చైతన్యం చేయగలుగుతారు. ఇటువంటి వాళ్ళని అణచివేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇటువంటి వ్యక్తుల్ని ఇమీడియట్ గా అణచివేస్తే మాకు ఎదురు ఉండదు అని ఆలోచనలో ఉంది. కానీ అది తప్పు, ఆ విధానమే తప్పు. మాకు బరాబరి న్యాయం జరుగుతుంది. న్యాయం జరగకపోతే ఇంకా రెండు సంవత్సరాలే కదా, ఇక నెక్స్ట్ 6 months అంటే ఇంకా 2 సంవత్సరాలే కదా. ఆ తర్వాత మా పరిస్థితి ఏంది, మా విధానం ఏంది, మేమేంటి, గతంలో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సాయం చేసినాము, ఇప్పుడు ఎటువంటి బుద్ధి చెప్తాం అనేది తప్పకుండా జనరల్ ఎలక్షన్లో తప్పకుండా వాళ్ళకి బుద్ధి చెప్తాం. అన్న, మీకు అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి. రేపు మాపు కవిత కూడా ఒక ప్రోగ్రామ్ పెట్టబోతుంది నిరుద్యోగుల పక్షాన, కేటీఆర్ ప్రోగ్రామ్ పెట్టి ఎల్బీ నగర్లో. తర్వాత రాజకీయ పార్టీలు కావచ్చు, నాయకులందరూ కూడా మీకు సపోర్ట్గా వస్తూ ఉన్నారు. నిరుద్యోగులందరూ కూడా ఏకంగా అండి అందరూ కలిసి పోరాటం చేయడానికి కూడా వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. మరి ఇంకా ఎన్ని రోజులు ఈ పోరాటం ఉండే ఛాన్స్ ఉంది? ఇంకా ఈ పోరాటం ఏమైనా ఉధృతం కానుందా? ఎటువంటి కార్యక్రమాలు మీరు ఇంకా ముందు చేయబోతా ఉన్నారు ఈ ప్రభుత్వానికి వినిపించే విధంగా? ఇక్కడ చూడండి, మీరు ఒకసారి 19,000తో PCSI నోటిఫికేషన్ వేయాలని చెప్తే మనసున్న ముఖ్యమంత్రి గారు కానీ, మనసున్న మంత్రులు కానీ ఎవరైనా కనీసం స్పందించి అది కాదు ఇదని మమ్మల్ని అందరినీ పిలిచి మాట్లాడే అవకాశం ఉంటుండే. కానీ వీళ్ళకి మనసు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి మనసు లేదు, వీళ్ళకు నోటిఫికేషన్ వేయాలనే ఆలోచన లేదు. ఎందుకోసం మనం చూస్తుంటే Group 1, Group 2, Group 3, Group 4, అట్లానే SIPC, ఆ తర్వాత పవర్ సెక్టర్లో ఉన్నటువంటి AE కానీ, ఆ తర్వాత JLM కానీ, మిగతా పోస్టులు, ఆ తర్వాత మెగా డిఎస్ అని చెప్పి మెగా డిఎస్ కానీ, అంటే ఎక్కడ మీరు ఎన్ని చెప్తున్నా ఏ నోటిఫికేషన్ కూడా మనకు రాలేదు. ఇప్పుడు మొదటి దఫాగా 19,000 నోటిఫికేషన్ ఏంటంటే ఎవరు కూడా స్పందించలేదు. అంటే స్పందించినప్పుడు తప్పకుండా ఉద్యమం వస్తుంది. ఆ ఉద్యమము కొద్దిగా తీవ్రతరం అవుతుంది. మీరు చూడండి, మొదట ఉద్యమం కొద్ది ఉండి ఈరోజు ఉద్యమం అంతా ఒక తీవ్రతరమైంది. ఎందుకు చెప్తున్నా అంటే, నిన్న ఉదయం నేను స్టడీ హాల్లో కూర్చుంటే మన వీరేష్ వాళ్ళందరూ చాలా మంది వచ్చిండ్రు పిల్లలు, చాలా మంది SIPC ఆస్పిరెంట్. లేదన్నా మనం రాస్తారోక చేద్దాం, గట్టిగా రాస్తారోక చేద్దాం అంటే అభ్యర్థుల నుంచి అటువంటి ఇది వస్తుంది. తప్పకుండా మీరు 19,000 ఉద్యోగాలు లేకపోతే బరాబరి అతి తొందరలోనే అసెంబ్లీ ముట్టడి ఉంటుంది, సెక్రటరియట్ ముట్టడి ఉంటుంది. అది కూడా అలటప్ప కాదు, లక్షల మందితో ముట్టడి ఉంటుంది. ఆ రోజు జరిగే పరిణామాలకు, ఆ రోజు జరిగే ప్రతి పరిణామానికి కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. ఆ రోజు ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ నిరుద్యోగుల ఏదైనా ఇష్యూ జరిగినా, ఉద్యోగాలు ఇవ్వకపోయినా కొంతమంది మాత్రం రోడ్లపైన కనిపిస్తున్నారు. అంటే మీలా 10 మంది 20 మంది మాత్రం రోడ్లపైన కనిపిస్తున్నారు. చాలా మంది కూడా అంటే ఎందుకు బయటకు వస్తే కేసులు ఇస్తామంటుంది ప్రభుత్వం, ఎందుకు ఇంకా మా పేద బతుకులు ఎందుకు అని చెప్పి చాలా మంది భయపడి కూడా ఇంకా అక్కడే చదువుకుంటూ మాకు ఇవన్నీ ఎందుకు, ఈ నిరసనలు ఎందుకు, ఉద్యమాలు ఎందుకు అంటూ చాలా మంది బయటకు రాని పరిస్థితులు కనిపిస్తాయి. అటువంటి వాళ్ళకి, ఎందుకంటే మీకు ఈ సమయంలో బలం కావాలి. ఎక్కువ మంది స్టూడెంట్స్ బయట కనిపిస్తే ప్రభుత్వాలు కూడా భయపడేటువంటి పరిస్థితులు ఉంటాయి. బలం కావాలి కాబట్టి మీ బలం కోసం మీ తోటి నిరుద్యోగులకి ఏం చెప్పాలనుకుంటారు? నిరుద్యోగి ఆశాజీవి కాబట్టి ఎక్కడ కేసు అయితే నాకు ఉద్యోగం రాదు, మా అమ్మ నాన్నకు నేను ఏం సమాధానం చెప్పుకోవాలని ఒక భయంలో ఉంటాడు. అయితే అటువంటి భయంలో ఉండడంతో ఈ పోలీసులు చేస్తున్న ఓవర్ యాక్షన్ ఉంటుంది.
మమ్మల్ని అరెస్ట్ చేయడం కానీ మమ్మల్ని తీసుకుపోవడం కానీ అదొక నిరుద్యోగి చూసి అమ్మ నన్ను కూడా ఇట్లా అరెస్ట్ చేస్తారు లోపల తీసుకుపోయి పెడితే నా మీద కూడా కేసు అవుతుంది నేను కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనే ధోరణిలో ఒక ఫియర్తో ఒక భయంతో ఉంటాడు. సో ఆ భయంలో నుంచి రావడానికి కొంత జంకుతారు. కానీ అది ఇప్పుడు దాటింది, ఆ భయం దాటింది. ఎందుకు దాటింది అని చెప్తున్నా అంటే మేము గతంలో మీరు నిన్న చూసిండ్రు, గతంలో మేము పిలిస్తే 50 మంది కూడా రాని వాళ్ళు నిన్న దాదాపు 500 మంది ఉన్నారు. ఎందుకు 50 మంది రాని వాళ్ళు 500 మందికి ఎందుకు పెరిగిండ్రు? ఈ అన్రెస్ట్ పెరుగుతూ ఉంది. ఈ అన్రెస్ట్ పెరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇది చేస్తారు. అట్లానే యావత్ తెలంగాణ నిరుద్యోగులకు అందరూ కూడా చెప్తున్నా, మనం 35 లక్షల మంది అని మనం అందరం కూడా అనుకుంటున్నాం. 35 లక్షల మందిలో కేవలం 5 లక్షల మంది బయటికి రండి, ఈ ప్రభుత్వం తల వంచి 2 లక్షల ఉద్యోగాలలో మనకు కావాల్సిన 1,82,000 ఉద్యోగాలు, అట్లానే ఎస్ఐపిసి కావాల్సిన 19,000 ఉద్యోగాలు ఇమ్మీడియట్గా రిలీజ్ చేయకపోతే అడగండి. తప్పకుండా మీరు ఆ భయాన్ని వదిలేయండి. మనం అందరం కలిసికట్టుగా ముందుకెళ్దాం. కలిసికట్టుగా ముందుకెళ్తేనే ఈ ప్రభుత్వం మెడల్ వంచైనా మనం ఉద్యోగాలు సాధించుకోవచ్చు అనేది నేను యావత్ తెలంగాణ నిరుద్యోగాన్ని కోరుతాను. రైట్, థ్యాంక్ యూ అన్న. ఇది ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మేనిఫెస్టోలో వాళ్ళే చెప్పి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి, అలాగే కానిస్టేబుల్ ఎస్ఐపిసిలో కూడా ఖచ్చితంగా దీనికి సంబంధించి 19,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి డీజీపీ చెప్పిండు. తెలంగాణ ముఖ్యమంత్రి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కూడా మాట్లాడిండు. కానీ ఇప్పుడు వాళ్ళే ఆ మాట మారుస్తూ ఉన్నారు. మాట మార్చారు ఎందుకు అని క్వశ్చన్ చేస్తే మా పైన కేసులు వేస్తూ ఉన్నారు, మేము ఎక్కడ ఉంటే మా రూమ్లో అడ్రస్తో సహా పోలీసులు ఎక్కడికి వచ్చి మమ్మల్ని ఒక బందీలాగా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో బంధిస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే నిరుద్యోగులు బలిదానాలు చేసుకుంటా ఉన్నారో ఎవరు కూడా చనిపోకండి, మనందరం పోరాటి ఉద్యమంతో మాత్రమే మన అన్ని కూడా మనకు కావాల్సినటువంటి ఉద్యోగాలు కావచ్చు, ఆ రిక్రూట్మెంట్ అన్ని కూడా తీసుకొచ్చుకుందాం. కానీ ఎవరు కూడా చనిపోయి మీ ఫ్యామిలీలకు అనాథలుగా మిగిల్చకండి అని చెప్పేసి కూడా నిరుద్యోగి కొడంగల్ రవి గారు చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లస్ టీవీ తెలంగాణ. థ్యాంక్ యూ.